వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం లింగాల మండలం దొల్లవాగు గ్రామం పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు దృష్టి సారించారా? అసలు ఈ దేవాలయం రాముల దేవాలయం ఇది నూతనంగా కార్యక్రమాలను, ఓపెనింగ్ కార్యక్రమాలను, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలను, ఆ తర్వాత దేవాలయాలకు సంబంధించిన నూతన కార్యక్రమాలకు ఈ నెల 29 నుండి ఆ తర్వాత ఏప్రిల్ 4 రోజుల వరకు, అంటే ఈ 4 రోజుల కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు దొల్లాగు పెద్దలైనటువంటి ఆ గుడి రామాలయ గుడి నిర్వాహకులు ఆ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు వారు కొన్ని పత్రికల రూపంలో, ఆ తర్వాత ఇతర ప్రచార రూపంలో భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ గుడి కార్యక్రమానిపై పోలీసులు దృష్టి సారించినట్లు ఉంది. ముఖ్యంగా డిఎస్పి మురళీ నాయక్ ఆ దొండవాగు గ్రామాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ గ్రామ కార్యక్రమం దేవుని కార్యక్రమం కనుక అందరూ కలిసి ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఎందుకంటే స్వామివారు అంటే ప్రజలందరి దేవుడు అనే నినాదం డిఎస్పిది. రాజకీయాలకు అతీతంగా వైకాపా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత కూటమి పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కలయ పోసి దేవుని కార్యక్రమానికి పెద్దల హాజరు కావాల్సి ఉంది. కానీ అక్కడ ఆ రామ దేవాలయ నిర్వాహకులు కొంతమంది మాత్రమే పిలిచినట్లు, అందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు, ఆ తర్వాత ఎంపీ అవినాష్ పేర్లు ఉన్నాయి అని, ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయ శాఖలకు సంబంధించిన, ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన జెడ్పీటీసీ కానీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వారిని కానీ, అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉంది. ఇది పక్కన పెడితే దొల్లవాగు గ్రామంలో ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి అంటే అందరూ కూడా హాజరు కావాల్సిన కార్యక్రమం. కానీ దీన్ని విభేదాలకు, ఆ తర్వాత సమస్యలకు దారితీసే పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానం డిఎస్పి మురళీ నాయక్ వచ్చినట్లు ఉంది. అందులో భాగంగా ఆ కార్యక్రమ పెద్దలను అందరినీ పిలిపించి, ఇది పద్ధతి కాదు, మీరు అందరికీ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలవాల్సిన అవసరం ఉంది, ఇది దేవుని కార్యక్రమం కనుక, అది కాక ఆ గ్రామంలో ఉండే గ్రామ భూమి గనక, అది ప్రభుత్వ భూమి గనక, ప్రభుత్వానికి చెందినది గనక, ఇది అందరినీ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ కార్యక్రమాల వైపు దృష్టి పెట్టి నాతో సంప్రదించండి, అటు తర్వాత ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగించండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని డిఎస్పి మురళీ నాయక్ ఈ దొండవాగు గ్రామంలో ఉన్న రాముని దేవాలయ కార్యక్రమానికి సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నాడు. అందులో భాగంగా దొల్లవాగు రాముని దేవాలయానికి సంబంధించిన నిర్వాహకులను పిలిపించి, అటు తర్వాత ఇతర రకాలైన సమస్యలు, స్థితిగతులు సిఐ గారితో మాట్లాడి, ఇవన్నీ కూడా కూలాశకంగా మాట్లాడుకొని ఒక పద్ధతి ప్రకారం దేవాలయ కార్యక్రమాలను కొనసాగించాలి అన్న నినాదంతో డిఎస్పి ఉన్నారు. ఈ విషయం డిఎస్పి మురళీ నాయక్
నా దృష్టికి తెచ్చారు కనుక నేను ఈ చిన్న వీడియో చేయదలిసా. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. ఆ గ్రామంలో సమస్యలు రాకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు, అటు తర్వాత అందరూ ప్రజలతో సహా అన్ని పార్టీల పెద్దలు పాల్గొనే ప్రయత్నం డిఎస్పి మురళీ నాయక్ చేస్తూ ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది అన్నదే నా ఈ వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.